హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్వారకా టెక్ తెలుగు. మీలో ఎంతమంది వివో T4 Pro కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. ఎందుకంటే ఈరోజు మనం వివో T4 Pro సంబంధించిన కొన్ని స్పెక్స్ లీక్ అయినాయి. అవి మనం ఈరోజు మాట్లాడుకుందాం. వివో కూడా ఆల్రెడీ టీచ్ చేసింది ఈ మొబైల్ గురించి. మనకి పోస్టర్ రిలీజ్ చేస్తారు కానీ బట్ ఈ మొబైల్ లాంచ్ ఎప్పుడు అనేది మెన్షన్ చేయలేదు. కమింగ్ సూన్ అని ఒక పోస్టర్ మాత్రం రిలీజ్ చేస్తారు. దీన్ని బట్టి చెప్తున్నాను అనమాట. మేబీ ఈ మంత్ లాస్ట్ కానీ లేకపోతే నెక్స్ట్ మంత్ లాంచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాకపోతే వీళ్ళు ఈసారి ఇక్కడ హైలైట్ చేసిందామంటే కెమెరాస్ అని చెప్పొచ్చు. ఇక్కడ కెమెరా విషయంలో వీళ్ళు ఫ్లాగ్షిప్ లెవెల్ 3x పెరిస్కోప్ జూమ్ అయితే యూజ్ చేస్తామని చెప్తున్నారు. కాకపోతే ఈసారి కెమెరాస్ మాత్రం అయితే ఒక బిగ్గెస్ట్ హిట్ అయితే కొట్టబోతున్నాయి. లేట్ చేయకుండా ఈ మొబైల్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. సో చిన్న రిక్వెస్ట్ ఏమంటే మన ఛానల్కి ఎవరన్నా కొత్తగా విజిట్ చేస్తుంటే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి. ఫస్ట్ మనం ఈ మొబైల్ సంబంధించిన డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిఫికేషన్ కొద్దాం. ఫ్రంట్ అయితే క్వాడ్ డిస్ప్లే ఉంటుంది అనమాట. బ్యాక్ అయితే గ్లాస్ ఫినిష్ ఉండొచ్చు, లేకపోతే ప్లాస్టిక్ ఫినిష్ ఉండొచ్చు. మేబీ గ్లాస్ ఉంటుంది అనుకుంటున్నా. అలాగే మనకి సైడ్ కూడా ప్లాస్టిక్ ఫినిష్ ఉంటుంది. అలాగే మనకి ఇది డ్యూల్ స్టూడియో స్పీకర్ సపోర్ట్ ఉంటుంది. ఇక్కడ డాల్బీ అట్మాస్ ఇలాంటి సపోర్ట్ ఉండదు. ఇన్ డిస్ప్లే ఫింగర్ సపోర్ట్ ఉంది. థిక్నెస్ విషయానికి వద్దాం. మెయిన్ గా మాట్లాడుకోవచ్చు థిక్నెస్ 7.5 mm థిక్నెస్ ఉంటుంది అని చెప్పొచ్చు. అంటే మొబైల్ కూడా చాలా స్లిమ్ ఉంటుంది. థిక్నెస్ తక్కువ ఉంటే మనకి బాగుంటుంది అనమాట. మొబైల్ హ్యాండ్ ఫీల్ బాగుంటుంది. అలాగే మనకి డిజైన్ మాట్లాడుకోవాలి. నేను డిజైన్ ఇలా వస్తుంది అనుకోలేదు. డిజైన్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ మనం డిస్ప్లే అనుకుందాం. ఇది మనకి 6.74 inches 1.5K క్వాడ్ AMOLED డిస్ప్లే రాబోతుంది. బెటర్ డిస్ప్లే అని చెప్పొచ్చు. ఇక్కడ మనకి 1.5K రెజల్యూషన్ సపోర్ట్ చేస్తుంది కదా, ఇది బెస్ట్ రెజల్యూషన్ అనమాట. 120 Hz వరకు రీఫ్రెష్ సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. అలాగే మనకి 1 billion కలర్స్ ఉన్నాయి. HDR10+ సపోర్ట్ ఉంది. ఇక్కడ బ్రైట్నెస్ అయితే మెన్షన్ చేయలేదు. అంటే 6000 5000 నిట్స్ అనేది మెన్షన్ చేయలేదు. కాకపోతే మనకి డిస్ప్లే అయితే బ్రైటర్ ఉంటుంది అనమాట. ఇందులో మనకి 11 సపోర్ట్ ఉంది. OTT ప్లాట్ఫామ్ అంతా ఆల్మోస్ట్ ఫుల్ HDL చూడొచ్చు. ఓవరాల్ గా డిస్ప్లే అయితే బాగానే ఉంటుంది. నెక్స్ట్ మనం ప్రాసెసర్ విషయానికి వద్దాం. ఇది స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ యూజ్ చేస్తారనమాట. ఇది జస్ట్ రూమర్స్, ప్రాసెసర్ కన్ఫర్మ్ అయితే కాదు. మేబీ ఇది వచ్చిన ఛాన్స్ ఉంటుంది. 4 బిల్డ్ ప్రాసెసర్ ఇక్కడ LPDDR4X అని 5X ఉండొచ్చు. అలాగే UFS 3.1 మీద రాబోతుందని కన్ఫర్మ్ అయింది. మనకు ఓవరాల్ గా ఈ ప్రాసెసర్ ఆటోమేషన్ అంతా బాగుంటుంది. ఇంకా మనము సాఫ్ట్వేర్ విషయానికి వద్దాం. ఇది Android 15 రాబోతుంది. అలాగే ఫన్ టచ్ OS 15 రాబోతుందని చెప్పొచ్చు. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ వీళ్ళు హైలైట్ చేసిందామంటే కమ్స్ విత్ ఏ అని చెప్తున్నారు అనమాట. ఈ మొబైల్ కూడా ఆల్మోస్ట్ ఏతో వస్తుందని చెప్పొచ్చు. ఇంకా నెక్స్ట్ కెమెరా విషయానికి వద్దాం. ఇది మనకి ట్రిపుల్ క్యామ్ సెటప్ ఉంది. ఒక ఫ్లాష్ ఉంది. నాకు కెమెరా డిజైన్ చూస్తే ఖచ్చితంగా వివో X200 FE వచ్చేసింది అనమాట. సేమ్ కెమెరా డిజైన్ మనకి ఆ మొబైల్ ఎలా ఉంది ఇక్కడ కూడా అలా ఉందని చెప్పొచ్చు. కాకపోతే బాగుంది, కెమెరా డిజైన్ అయితే బాగుంది. కెమెరా పైన అయితే టెలీ లెన్స్ అని వీళ్ళు హైలైట్ చేస్తారనమాట. కెమెరాకి టెలీ లెన్స్ అయితే యూజ్ చేస్తారు. ఇక్కడ మెయిన్ కెమెరా అయితే 50 MP ఇచ్చారు. ఇందులో OS కూడా సపోర్ట్ ఉంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ కూడా చాలా బాగుంటుంది. మనకి మెయిన్ కెమెరాలో సోనీ IMX 882 సెన్సర్ అయితే యూజ్ చేస్తారు. బెటర్ సెన్సర్ అని చెప్పొచ్చు. సోనీ సెన్సర్ కాబట్టి మనకి బాగుంటుంది అనమాట. పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. సో ఇంకా మనం మెయిన్ కెమ్ యూజ్ చేసుకుని మ్యాక్సిమం 4Kలో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. సెకండ్ కెమెరా మనకి ఇక్కడ 50 MP ఇచ్చారు. ఇది అల్ట్రా వైడ్ కెమెరా సెన్సర్ అని చెప్పొచ్చు. సెకండ్ కెమెరా 50 MP ఉంటుంది కదా, ఇది నాకు డౌటే. ఇది రూమర్స్ ప్రకారం 50 MP అల్ట్రా వైడ్ అంటున్నారు. ఒకవేళ ఈ కెమెరా విషయం కూడా బెటర్. నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం కన్ఫర్మ్ వచ్చేది మాత్రం ప్రైమరీ కెమెరా 50 MP ఉంది కదా, సోనీ IMX 882 అది కన్ఫర్మ్ అయితే వస్తుంది అని చెప్పొచ్చు. బట్ సెకండ్ కెమెరా అండ్ 10x టెలిఫోటో అంటున్నారు కదా, ఇది ఎంతవరకు రియల్గా వస్తుందని తెలియదు. కాకపోతే మనకి ఇక్కడ ఫ్లాగ్షిప్ లెవెల్ 3x పెరిస్కోప్ జూమ్ అంటున్నారు కదా, ఇదైతే కన్ఫర్మ్ అనమాట. ఇది మాక్సిమం టెలిఫోటో కెమెరాలో ఇంక్లూడ్ అయ్యింది. ఫ్రంట్ కెమెరా కూడా 50 MP వస్తుంది అంటున్నారు. MP అంటున్నారు కాబట్టి ఫ్రంట్ ఫోటోస్ కూడా చాలా బెటర్గా వస్తాయని చెప్పొచ్చు. చాలా ఇంప్రెసివ్గా హై రెజల్యూషన్లో ఫ్రంట్ ఫోటోస్ అయితే మనం తీసుకోవచ్చు. బ్యాటరీ విషయానికి వద్దాం. ఇక్కడ 5700 mAh బ్యాటరీ పెట్టారు. 90 watts వరకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉందన్నమాట. సేమ్ బ్యాటరీ మనకి వివో T4 లో కూడా బెటర్ అని చెప్పొచ్చు. ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఈ మొబైల్ సంబంధించిన వీడియో అయితే మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. ఒకవేళ మీకు వీడియో నచ్చింది అనుకుంటే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి. అండ్ మీకు ప్రైస్ చెప్పలేదు కదా, ఇది 30,000 లోపు అయితే వస్తుందని చెప్పొచ్చు. ఇక్కడ 30,000 అయితే వీళ్ళు మెన్షన్ చేస్తారు. 30,000 ఉన్నది కానీ కొంచెం తక్కువ ఉంటుంది అనమాట. 25K 27K అంటే ఈ ప్రైస్ సెగ్మెంట్లో వచ్చేదానికి ఛాన్స్ ఉంటుందని చెప్పొచ్చు. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఇవాళ వీడియో. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై బాయ్.